సందర్భాలు. అక్టోబర్ అనగానే పోలీసుల త్యాగాలు, పోలీసుల ప్రాణాలు, పోలీసుల ఆత్మగౌరవం, వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా అయితే పోలీసులు కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి నుంచి వెళ్ళి డీజీపీ స్థాయి దాకా ఎదిగినటువంటి అనేక మంది గుర్తుకొచ్చేది, ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక మంది పోలీస్ అధికారులు, అనేక మంది వాళ్ళ త్యాగము గుర్తుకొచ్చేది ఈ అక్టోబర్ నెల. అందుకోసమే పోలీస్ సేవల్లో ప్రాణత్యాగాలు విలువైనటువంటి ప్రధానమైనటువంటి ఒక వార్త. ఎందుకు నేను చెప్తున్నంటే ఇవి మిగిలిన పత్రికలలో ఎక్కడ కూడా కనబడరు, బ్యానర్ వార్తలు ఎవరు రాయరు. కానీ మన పత్రికలో ప్రతిదీ కూడా సమాజాన్ని మేల్కొల్పే విధమైనటువంటి వార్తలు, సమాజానికి ఉపయోగపడేటువంటి వార్తలు, సమాజానికి ఏ వార్తలు అయితే ఉపయోగపడతాయో ఆ వార్తల్లో ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒక పక్కన పగలు రాత్రి అనే తేడా లేకుండా మార్నింగ్ లైవ్, ఒక పక్కన నైటు న్యూస్ పేపర్తో పాటు టీవీ ఛానల్ కూడా సమానంగా నడిపిస్తూ సమాజంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకల సరసాన ఎలాంటి కమర్షియల్గా ఆలోచించకుండా సమాజాన్ని మేల్కొల్పే విధంగా వార్తలు రాసే వార్తలు ఏదైనా ఉందంటే జైభీం టీవీ, జైభీం దినపత్రిక మాత్రమే. అందుకోసమే పోలీస్ సేవల్లో ప్రాణత్యాగాలటువంటి ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రికలో రాసిన నేపథ్యం ఉంది. అమరులైన పోలీసులు ఆదర్శమూర్తులు, త్యాగాలకు మారుపేరు పోలీస్ సమరవీరులు. పోలీస్ సమరవీరుల త్యాగాలు కొనసాగించబడుతున్నాయా? పోలీస్ సమరవీరుల త్యాగాలు ముమ్మాటికి గుర్తించి తీరాలి. ప్రజాసేవ కోసం ప్రాణాలు దారబోస్తున్న పోలీస్ అమరవీరుల త్యాగాలతో ప్రజారక్షణ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పని ఒత్తిడిని తట్టుకొని నిలబడటం పోలీస్కే సాధ్యం. ప్రజలను కాపాడంలో 100% ఉనికిని చాటిన అమరవీరులు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల అదుపు తప్పుతున్న పోలీస్ వ్యవస్థ ఆశించిన ఫలితాలను రాబట్టడంలో పోలీసులే మేటి. డాక్టర్ వరిగల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. ఇక్కడ పోలీసులు వాళ్ళ త్యాగము 100% వాళ్ళ త్యాగము నిజంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. పోలీసుల త్యాగం వల్లనే ఈరోజు ఈ ప్రజాస్వామ్యము, ఈ ప్రజలు వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా, ఇంత ధైర్యంగా వాళ్ళ సొంత పనులు చేసుకుంటే పోలీసులే. పోలీసు లేకపోతే ఏ వ్యవస్థ ఉండదు. ఏ రాజకీయ నాయకుడికి, ఏ రౌడీ షీటర్కి, ఏ సామాన్యుడికి, ఎవరికైనా కూడా పోలీసులే రక్షణ. పోలీసు వ్యవస్థ లేకపోతే ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఉండదు, ఈ వ్యవస్థ అనేది ఉండదు. అలాంటి పోలీసులపైన అక్కడక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. పోలీసులపైన నిందలేసేటువంటి క్రమం చేస్తారు. పోలీసులపైన ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీసులపైన రాజకీయ నాయకులు వాళ్ళ గులంగిరి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రౌడీ షీటర్లు కూడా వాళ్ళ గులంగిరి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరో ఒకరు పోలీసులు తప్పు చేస్తే పోలీసు వ్యవస్థను మొత్తం తప్పు చేసే విధంగా చిత్రీకరించేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా చాలామంది ఉన్నతమైనటువంటి అధికారులు ఉంటారు, ఉన్నతమైనటువంటి భావాజాలం కలిగినటువంటి అధికారులు ఉంటారు, ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి అధికారులు ఉంటారు, ఉన్నతమైనటువంటి మహనీయుల స్ఫూర్తితో ఉన్నటువంటి అధికారులు ఉంటారు, ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి అధికారులు ఉంటారు. కొద్దిమంది ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్తుంటే నిజంగా వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు. కొద్దిమంది ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్తుంటే అరే వీళ్ళలాగా బతకాలి, వీళ్ళలాగా పరిపాలించాలి, వీళ్ళలాగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలని చెప్పుకునేటువంటి అధికారులు ఉంటారు. కానీ కొద్దిమంది అయితే చెప్పడానికి కూడా పేరు కూడా రాదు. చెప్పాలంటే దరిద్రం ఇలాంటి పోలీస్ అధికారి ఉన్నాడా అనే విధంగా ఉంటారు. అలాంటి జీవితాలు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. పోలీస్ అధికారి అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి అధికారి. ఎంతో కష్టాలు నమ్ముకొని, ఎంతో ఇబ్బందులు నమ్ముకొని, ఎంతో ప్రాణత్యాగం చేసి, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో, ఎవరి చేత చంపేయబడతారో, ఎవరి చేత ప్రాణాలు కోల్పోతారో అర్థం కానటువంటి పరిస్థితిలో పోలీస్ అధికారులు ఉంటారు. అలాంటి అధికారుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. పోలీస్ త్యాగం అంటే మరవలేని త్యాగం. నిన్నటికి నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు పురణ్ కుమార్ను చూసాం. తనకు తానే సూసైడ్ చేసుకుని చనిపోయేటువంటి నేపథ్యం. మొన్నటికి మొన్న ప్రమోద్ కుమార్ ఒక రౌడీ షీటరు చేతిలో హత్యకు గురైనటువంటి నేపథ్యం. వాళ్ళిద్దరు కూడా ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్లే. ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్, ఒక దళిత కానిస్టేబుల్. ఎక్కడ పోయిందంటే నిజంగా ప్రాణత్యాగాల్లో కూడా నిజాయితీ ఉంటుంది, ప్రాణత్యాగాల్లో కూడా ముందు వరుసలో ఉంటారు, ప్రాణత్యాగాల్లో కూడా పోలీస్ సేవల్లో కూడా ముందు వరుసలో ఉంటారు. పోలీస్ సేవల్లో ముందున్నటువంటి వరుసలో స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ గారు ముందు వరుసలో ఉంటాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందు వరుసలో ఉంటాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బయ్యార ప్రసాదరావు సార్ మాజీ డీజీపీ ముందు వరుసలో ఉంటాడు. ఒక కానిస్టేబుల్ కుమారుడు తెలుగు రాష్ట్రాలకు డీజీపీ అయినటువంటి చరిత్ర కూడా ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏకైక డీజీపీ ఎవరంటే బయ్యార ప్రసాదరావు. ఒక కానిస్టేబుల్ కుమారుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి డీజీపీ. ఆయనే చరిత్రాత్మకమైన చరిత్ర కూడా మార్చేసిన నేపథ్యం ఉంటుంది. ఆయన కూడా ఒక చరిత్ర చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎందరో చరిత్రలో మిగిలిపోయేటువంటి సందర్భాలు, ఎందరో ఎటు చూసినా పోలీస్ త్యాగాలు మరవలేనివి. ఆ పోలీస్ త్యాగాలు ఈరోజు గుర్తుకున్నాయంటే ఇలా కొద్దిమంది ఆ పోలీస్ త్యాగాలను వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ పోలీస్ సేవల్లో ప్రాణత్యాగాలు అర్పించినటువంటి అనేక మంది పోలీస్ సమరవీరులకు జేబీఎం టీవీ ఎప్పుడు కూడా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే ఉంటుంది, వాళ్ళకి ఎప్పటికీ సెల్యూట్ చేస్తూనే ఉంటున్న సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం. ఇలా పని ఒత్తిడి వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులకు పని ఒత్తిడి అయితే 24/7 వాళ్ళు డ్యూటీలో ఉండాలి. పోలీస్ పని ఒత్తిడి వల్ల చాలా వరకు కుటుంబాలకు దూరం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. కుటుంబాలకు సంతోషంగా ఉండలేనటువంటి సందర్భాలు ఉంటాయి. పని ఒత్తిడి వల్ల వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే పని ఒత్తిడి వల్ల గత బీఆర్ఎస్ హయాంలో వాళ్ళకు సెలవులు ప్రకటించిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ఆ సెలవులు కొనసాగుతుందంటే ఆ సెలవులు ఏ మాత్రం కొనసాగేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఉన్నటువంటి డ్యూటీల్లో ఇలా మహిళలు కూడా అదే స్థాయిలో ఇలా డ్యూటీలు వేసేటువంటి నేపథ్యం ఉంది. పని భారం పెరుగుతూనే ఉంది పోలీసులు. కానీ ఇవాళ వాళ్ళ 100% వాళ్ళ రిజల్ట్ కనిపిస్తుంది. కానీ ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఇవాళ పోలీసులను అవకాశవాదులుగా వాడుకొని వదిలేసేటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఇవాళ పోలీసులను వాళ్ళ సేవలను గుర్తించినటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఏ రాజకీయ నాయకుడు వస్తే ఆ రాజకీయ నాయకుడు ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో ఆ పోలీసుల మీద ప్రయోగాలు చేయడంతో పోలీసులు సతమతం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. పోలీసుల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు. పోలీసులు నిజాయితీ కలిగినటువంటి పోలీసులను, నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారులకి గుర్తించి వాళ్ళకు మంచి పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళ చేసే సేవలు నిజంగా ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఈ పోస్టింగ్ల కోసం లెటర్ ప్యాడ్లు ఇచ్చేసి పోలీసులను నాశనం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎప్పుడైతే రూపుమాపుతారో అప్పుడే పోలీస్ వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి నేపథ్యం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ప్రజలను రక్షించడం కోసం ప్రాణాలను ధారపోసిన పోలీస్ సమరవీరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడంలో ఎంతో నిజాయితీ, ఎంతో గర్వం దాగి ఉందని డాక్టర్ బరిగల శివ అన్నారు. పోలీస్ శాఖ అన్ని వ్యవస్థల కన్నా ప్రత్యేకతను చాటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్ఞాపకం చేశారు. అక్టోబర్ మాసం అనగానే ప్రతిష్టాత్మకమైన పోలీస్ సమరవీరుల వారసోత్సవాలు గుర్తుకు వస్తాయని పోలీస్ సమరవీరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ వారసోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలను, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎక్కడ చూసినా పోలీస్ సమరవీరుల ఘన నివాళులు అర్పిస్తడం వారసోత్సవాల్లో ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పోలీస్ సమరవీరుల త్యాగాలను కొనసాగించిన పోలీస్ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల మధ్య నలిగిపోతుందని మనోవేదన చెందారు. ప్రభుత్వాలు వాళ్ళ ఫలితాలను, వాళ్ళ ప్రతిష్టను, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతం చేసుకునే క్రమంలో ఇతర పార్టీల నాయకులను, సామాన్య ప్రజలను ముందస్తు అరెస్టుల పేరున ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గతంలో ఎప్పుడు ఇంతగా అణచివేత లేదని ప్రస్తుతం పోలీసుల విపరీతమైన అణచివేటలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనికి ప్రధానంగా ప్రభుత్వాలే ప్రధాన కారణం. ఇలా ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో, ఎవరైతే అత్యధికంగా అణచివేస్తున్నారో, ఎవరైతే ముందస్తు అరెస్టులని, ఎవరైతే నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుందని, ఎవరైతే లేనిపోని ఆరోపణల మీద లేనిపోని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ అధికారులే తప్పుడు కేసులు పెట్టించి నిజాయితీ కలిగినటువంటి ఉద్యమకారుల మీద, నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టుల మీద, నిజాయితీ కలిగినటువంటి మానవత దృక్పథం ఉన్నటువంటి వ్యక్తుల మీద భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యం ఉంటుంది. అప్పుడు పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలా పోలీసులు, నిజాయితీ కలిగిన పోలీసులు ఎవరు తప్పు చేస్తే వాడిని శిక్షించాల్సిన బాధ్యత ఉన్నది. ఎవరైతే పోలీస్ అధికారులు నిజాయితీగా నిబద్ధత కలిగినటువంటి పోలీస్ అధికారులు ఉద్యోగులు చేరే ముందు ఏ విధంగా అయితే ప్రమాణం స్వీకారం చేస్తారో, ఏ విధంగా అయితే ప్రమాణం చేసి ఉద్యోగులు చేరేటువంటి సందర్భాలు ఉంటాయో ఆ సందర్భాన్ని మర్చిపోయి కాకి చొక్కను ఇష్టానుసారంగా వాడుకునేటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. కానీ కొద్దిమంది పోలీస్ అధికారులు గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. కొద్దిమంది పోలీసులు ఇలాంటి పోలీస్ అధికారులు ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి చెప్పేటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి హైడ్రా కమిషనరు ఏవి రంగన సార్
వరంగల్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళని జైలుకు పంపించిన చరిత్ర కూడా ఉంది. ఇలా రౌడీ షీటర్లకు ఇలా గుండెల్లో గుబులు ముట్టేటువంటి నేపథ్యం ఉండే. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది ఎవరైతే ఆ భూమిని కోల్పోయినటువంటి వ్యక్తులరో, ఎవరైతే భూమిని కోల్పోయి రౌడీ షీటర్ల చేరా ఇబ్బందులకు గురైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలాభిషేకం చేసిన చరిత్ర కూడా ఒక రంగనాథ్ సార్ ఐపీఎస్ గారికి దక్కింది. ఈరోజు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి నేపథ్యం అంటే కొద్దిమంది పోలీస్ అధికారులు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు, వాళ్ళ పేర్లు నుదిటిపై రాసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ కూడా ఒక చరిత్ర మార్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా కొద్దిమంది పోలీస్ అధికారులు చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి డీజీపీ శివోదయ రెడ్డి సార్ పేరు కూడా ఇవాళ ఉన్నటువంటి మొన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి రియాజ్ విషయంలో కూడా ఆయన పేరు మారుమోగిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కొద్దిమంది పోలీసుల త్యాగాలు నిజంగా యువతరానికి ఇవాళ ఉన్నటువంటి సబ్బండ కులాలకి, సబ్బండ జాతులకు గర్వకారంగా చెప్పుకోవచ్చు. కొద్దిమంది పోలీసు అధికారులు చేసేటువంటి తప్పులు ఈ ఉన్నతమైనటువంటి అధికారులను కూడా అబస్ పాలు చేసేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా చిన్నపాటి కానిస్టేబుల్, హోంగార్డ్, చిన్నపాటి ఏఎస్ఐలు అయితే ఆచితూచి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఉన్నతమైన అధికారులు రెస్పెక్ట్ చేసి మాట్లాడిన సందర్భంలో ఇలా ఉన్నటువంటి కానిస్టేబుల్ స్థాయి అధికారులు, ఎస్ఐ స్థాయి అధికారులు, సిఐ స్థాయి అధికారులు వాళ్ళ మాటలే నిజంగా అబ్యూజ్గా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. మరి వాళ్ళ వల్ల పోలీసు కుటుంబాల త్యాగం నిజంగా ఊరికే పోదు కదా. ఇవాళ ఎవరిచ్చారంటే వాళ్ళ కూడా ఇష్టానుసారంగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడల్లా కొద్ది బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరో సామాన్యుల మీద వాళ్ళ రుబాబు చేస్తారు. ఇలా ఉన్నతమైనటువంటి అధికారులు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో అందుకోసమే పోలీస్ సేవలు 100% సక్సెస్గా ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిమంది అధికారులు వాళ్ళ స్వలాభం కోసం వాడుకొని పోలీసులను అబస్పాలు చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే పోలీస్ సేవలు ఎప్పుడు కూడా చరిత్రాత్మకమైన, అందుకోసమే పోలీస్ సేవల్లో ప్రాణత్యాగాలు విలువైనవి. అందుకోసమే నేను నిరంతరం చెప్తున్నా, పోలీసులో త్యాగము ఎప్పటికీ కూడా గుర్తుండేటువంటి నేపథ్యం ఉండే సందర్భాలు. ఇక పోలీస్ పోస్టింగ్లో నాయకుల వాళ్లకు అనుకూలమైనటువంటి అధికారులకు పోస్టింగ్లు ఇప్పించుకొని క్రమంలో ప్రజారక్షణకు మర్చిపోయి, ప్రజాసేవను మర్చిపోయి కేవలం రాజకీయ ప్రతిభను, రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిగత స్వలాభాలను పెంపొందించుకోవడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం మాత్రమే పోలీస్ అధికారులు వాళ్ళ పరిధులని స్థానాలకు తెప్పించుకొని పెట్టుకుంటున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్య దృష్టిలో పలచనవుతుందని గుర్తుకు చేశారు. ఇవాళ ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో, ఏ కులమైతే ఉన్నారో ఆ కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ ఉంటే ఆ కులంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి ఉంటే ఆ కులానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారిని ఆయన పోలీస్ స్టేషన్, ఆయన జ్యుడిషియల్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్కి బాసుని చేసి పని ఒత్తిడి చేసి ఎవరైతే ఉన్నారో ఆయన మీద తిరగబడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే మాట్లాడే వ్యక్తులను గొంతు నొక్కేటువంటి క్రమంలో ఈ పోలీస్ అధికారులు వాళ్ళని అణచివేసే కుట్ర కుతంత్రాలు చేస్తారు. ఈ పోస్టింగ్ల ఫైరోల్ వల్ల పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే నిజాయితీ కలిగిన పోలీస్ అధికారులు ఉంటాడో, ఎవరైతే దమ్మున్నటువంటి పోలీస్ అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాస్వామ్యానికి ఎవరైతే సపోర్ట్గా ఉండి భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఎవరైతే ఏ పోలీస్ అధికారులు ఉంటాడో, అవినీతి చేయాలని పోలీస్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్లకు లెటర్ ప్యాడ్లు అవసరం లేదు. వాళ్ళకు తప్పకుండా పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళ సేవలకు తగ్గట్టుగా పోస్టింగ్లు ఇచ్చి ప్రజాస్వామ్యానికి సపోర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉండేటువంటి పోలీస్ అధికారులను తయారయ్యారు. లెటర్ ప్యాడ్లు ఇచ్చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లోకి ఇచ్చేసి ఇవాళ డబ్బులు ఇచ్చేసి ఇవాళ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసేటువంటి సందర్భాలు కోకల్లో కనిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇవాళ ప్రజాస్వామ్య దృష్టిలో పలచనవుతుంది గుర్తుకు చేశారు. పోలీస్ శాఖలో ఎక్కువ అనుభవం కలిగిన అధికారులు కొంతమంది ప్రజాసేవలో కఠినంగా ఉండడం వల్లనే ప్రజాస్వామ్యానికి ఈ మాత్రం రక్షణ కల్పించబడుతుందని, అలాంటి అధికారులు లేకపోతే ప్రస్తుత పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దిగజార్చేబడేవని గుర్తు చేశారు. ఎటు చూసినా ఇబ్బందులు ఎదుర్కొనేది మాత్రం సామాన్య ప్రజలని. అలాంటి వాళ్ళ రక్షణార్థం అమరులైన పోలీస్ సమరయుల వల్ల త్యాగాలను కొనసాగించడం కోసం ప్రస్తుత పోలీస్ వ్యవస్థ ఎంత మేరకు సబలీకృతాలు అవుతున్నారో ప్రజలు గుర్తించి కితాబు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు అయితే కేవలం ప్రజలను ప్రభావితం చేయడం కోసం, బలోపేతం చేయడం కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా ప్రజల క్షేత్రస్థాయిలో విమర్శిస్తున్నారని తెలిపారు. అమరులైన పోలీస్ కుటుంబాలను కాదనుకోవడంలో అన్ని ప్రభుత్వాలు ముందుండాలని తెలిపారు. పోలీస్ వ్యవస్థ అన్ని శాఖల కన్నా ప్రత్యేకమైనదని, దానిని రాజ్యాంగబద్ధంగా వాడుకోగలిగితే ఏ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని తెలుపుతూ, అలాగే ప్రజాసేవలో కొదవ ఉండదని గుర్తు చేశారు. కుటుంబాలను త్యాగం చేసుకోవడంలో అమరులైన పోలీస్ కన్నా గొప్పవాళ్ళు చూడలేమన్నారు. స్థానచలం పొందుతున్న ప్రతిసారి కుటుంబ సమేతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వాళ్ళలో పోలీసులు ముందుంటారని తెలిపారు.
ప్రభుత్వ భారం అంతా మోస్తున్న కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు పోలీసు వ్యవస్థ పట్ల, పోలీసు వృత్తి పట్ల, ప్రజాసేవ పట్ల అపారమైన పరిజ్ఞానాన్ని, అపారమైన అనుభవాన్ని, అపారమైన నిజాయితీని కనబరుస్తూ ఉంటుండగా కింది స్థాయి పోలీసు వ్యవస్థ ఎక్కువ శాతం ప్రజారక్షణ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని తెలిపారు. రాత్రి బావులు కష్టపడి ఉద్యోగ ధర్మాన్ని కొనసాగిస్తూ అలసట లేకుండా విధులు నిర్వహించడంలో పోలీసు గొప్పదనం వేరని, దానితో ప్రధానంగా ట్రాఫిక్ పోలీస్ సేవలో ఎంతో అమూల్యమైనని గుర్తు చేశారు. అంచనాలకు మించి ఫలితాలు రాబట్టడంలో పోలీసు సేవలే ప్రధానమన్నారు. ప్రభుత్వాలు గొప్ప పేరు సంపాదించుకోవాలన్న, ప్రభుత్వాలు వ్యతిరేకత పేరును సంపాదించుకోవాలన్న రెండింటి మధ్య వ్యత్యాసంతో ప్రధాన పాత్ర పోషించేది మాత్రం పోలీసు వ్యవస్థని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం పాటుపడినట్లయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, అలా కాకుండా ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, మొత్తం మీద ప్రభుత్వాల పేరు ప్రఖ్యాతను పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా పోలీసు వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితిని సమానంగా అంచనా వేస్తూ ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ ప్రజల కొరకు ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు రాబట్టుకోవాలని సూచించారు. పోలీసుల భయం లేకపోతే సమాజం దారి తప్పుతుందని, నేటి పరిస్థితులను అంచనా వేస్తేనే ఎంతో దుర్బలమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయని, వాటన్నిటిని నిర్ణయించడానికి, కూల్చివేయడానికి పోలీసు ఉన్నతాధికారులు కఠోరంగా శ్రమించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నా తట్టుకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలతో విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయాయని, ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా పరితపిస్తున్న పోలీసు అధికారులను గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరులైన పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తున్న ప్రతి పోలీసు అధికారిని గౌరవించాలన్నారు. వాతావరణ లోపం వల్ల విస్తృతమైన ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు ముందుండి ప్రజలను కాపాడేది మాత్రం పోలీసులని గుర్తు చేసుకోవాలన్నారు. యువత ప్రాణాలతో కాపాడడంలో కూడా పోలీసు పాత్ర కీలకంగా మారిందన్నారు. ప్రజాస్వామ్య కాపాడడంలో ఉన్నతాధికారులు సూచనలు ఎక్కడ వమ్ము చేయకుండా పనిచేయగల సమర్థతను కనబరిచినప్పుడు అమరవీరుల ఆశయాలకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళము అవుతామని, అదే సందర్భంలో పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న అధికారులు అత్యధికంగా సంపాదించుకుంటున్నారని, ప్రతి ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడంలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదన్నారు. దేశమంతా భావిస్తున్నారని పోలీసు వ్యవస్థ కలతప్పడానికి గల కారణాలు రాజకీయమేనని ఇకనైనా గుర్తించి, ఎవరైతే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వాలను సైతం పట్టించుకోకుండా విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటూ, నిజాయితీగా ఉంటూ, అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటూ, ఉద్యోగాలైనా వదులుకుంటూ, న్యాయం కోసం, ధర్మం కోసం, రక్షణ కోసం పాటుపడుతున్నారో అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని పోలీసు వ్యవస్థను బాగుపరచుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఉన్నత నమ్మకం పోలీసు వ్యవస్థపై ప్రస్తుత దినాల్లో లేకుండా పోయిందన్నారు. దానికి కారణం కొంతమంది పోలీసు అధికారులు రాజకీయాలకు ప్రభావితులవుతూ, రాజకీయ నాయకుల సన్నిహితులు అవుతూ పోలీసు వ్యవస్థ సేవలను రాజకీయ సేవలను మలుస్తూ పనిచేస్తున్న సమాజం భావిస్తున్నారు. సమర్థవంతమైన సేవలను కట్టుబడి ఉన్నప్పుడే అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోగలమని అన్నటువంటి నేపథ్యం ఉంది. చాలామంది ఉన్నతమైనటువంటి పోలీసు అధికారులు, నాకు తెలిసిన చాలామంది ఉన్నతమైన పోలీసు అధికారులు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ చాలామంది పోలీసు అధికారులు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, రాజీనామా గుట్ట సిద్ధపడ్డటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. కర్ణాటకలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రవీంద్రనాథ్ ఐపీఎస్ గారు డీజీపీ అయ్యేటువంటి, డీజీపీగా ఉన్నటువంటి స్థానంలోనే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అనాలోచిత ఆలోచన వల్ల అన్న పదవిని రాష్ట్రపతికి ఆమోదం తెలపడం కోసం రాజీనామా చేసిన నేపథ్యం ఉంది. తన పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నేపథ్యాలు ఉన్నాయి. రాజీనామా చేయండి, నా పదవిని ఆమోదించండి అని రాష్ట్రపతికి లేఖ రాసినటువంటి నేపథ్యం ఉంది. ఒక రవీంద్రనాథ్ ఐపీఎస్, ఒక డీజీపీ కర్ణాటకలో. ఇక్కడ ఉన్నటువంటి మనం కర్ణాటకలో చూసాం, కర్ణాటక నుంచి వస్తే ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఏమైపోయింది, మొన్న లేనిపోయిన ఆరోపణల విషయంలో రాజీనామా చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ పోయింది, ఏమైపోతుందంటే ఒక డైనమిక్ పోలీస్ అధికారులు, ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారులు, ఒక చెప్పుకునేడానికి గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఐపీఎస్ చదవాలి, ఐపీఎస్ అవుతామనేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి చాలామంది పోలీస్ అధికారులు ఈరోజు చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. కొద్దిమంది రాజకీయ నాయకుల పని ఒత్తిడి వల్ల, కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల స్వలాభం కోసం, కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ చేసేటువంటి అనాలోచిత ఆలోచనల వల్ల, కొద్దిమంది రాజకీయ నాయకులకి రాగానే వాళ్ళ కొమ్ములు వస్తాయి కావచ్చు, ఇలా మంత్రులు కాగానే ఇలా పోలీస్ అధికారులను పక్కన పెడతారు. ఇలా వాళ్ళకు మంత్రులు కాగానే, ఎమ్మెల్యేలు కాగానే పోలీస్ అధికారులను ఏ మంత్రం పట్టించుకోరు, లెక్క చేయరు. వాళ్ళు చదువుకొని ఐఏఎస్ అయిపోయినటువంటి పోలీస్ అధికారులు, వాళ్ళు చదువుకొని ఐఏఎస్ అయినటువంటి వాళ్ళని కూడా గౌరవించారు, వీళ్ళని గౌరవించారు. పదవి అంటే అంత వ్యామోహం ఉండేటువంటి రాజకీయ నాయకులను ఫస్ట్ భరతం పట్టాల్సిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.